బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఐటీ అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి. ఏపీ తెలంగాణలో ఏకకాలంలో 12 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో ఏకకాలంలో 4 ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. రియల్ లైఫ్ బంటి బబ్లీ కేసులో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక భువనేశ్వర్ లో అరెస్ట్ అయిన హన్సిక అనిల్ కుమార్ కేసులోనూ తనిఖీలు జరుపుతున్నారు. ప్రధాని మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ అల్లుడి పేరుతో 100 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసినట్లుగా గుర్తించారు. ప్రభుత్వ పనుల పేరిట పలు కంపెనీలకు టోకరా పెట్టినట్లు తేల్చారు. ట్యాక్స్ లేకుండా చేస్తామంటూ హన్సిక అనిల్ మోసాలకు పాల్పడినట్లుగా అధికారులు నిర్ధారించారు. తెలుగు రాష్ట్రాల్లో ఐటీ అధికారుల దాడులైతే కలకలం రేపుతున్నాయి. ఏపీ తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో 12 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ సునీల్. ఐటీ రైడ్స్ అయితే కలకలం రేపుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో 12 చోట్ల సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది కదా. ఒక్క హైదరాబాద్ లోనే 4 ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇటు ఏపీ తెలంగాణలో దాదాపుగా 12 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు ప్రత్యేక టీంలుగా ఏర్పడి ఈ సోదాలు చేస్తున్నాయని చెప్పేసి తెలుస్తుంది. రియల్ లైఫ్ బంటి బబ్లీ కేసులో సోదాలు నిర్వహిస్తున్నారు. భువనేశ్వర్ లో హన్సిక అనిల్ కుమార్ ఇద్దరిని అరెస్ట్ చేశారు. వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఈ దాడులు చేస్తున్నట్టు తెలుస్తుంది. వీళ్ళిద్దరు కూడా ప్రధాని మోడీ ప్రిన్సిపల్ సెక్రటరీ గా పనిచేస్తున్నటువంటి ఓ వ్యక్తి అల్లుడి పేరుతో ఈ వసూళ్లకు పాల్పడినట్టు తెలుస్తోంది. ట్యాక్స్ లేకుండా చేస్తామని చెప్పేసి పలువురు వ్యాపారుల నుంచి వాళ్ళు పెద్ద మొత్తంలో డబ్బులు కలెక్ట్ చేశారని చెప్పేసి ఐటీ అధికారులకు సమాచారం అందింది. ఆ మేరకు ఆయా కంపెనీల్లో ఈ సోదాలు చేస్తూ ఉన్నారు. దాదాపుగా హన్సిక అనిల్ ఇద్దరు 100 కోట్లకు పైగా వసూళ్లు చేసినట్టు ఐటీ అధికారులు ఇప్పటికే గుర్తించారు. వాళ్ళ వలన చిక్కిన వాళ్ళు ఎవరు, అసలు వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇచ్చారు అన్న కోణంలో కూడా వాళ్ళ నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వాళ్ళిద్దరిపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ఇక ఐటీ రైడ్స్ తో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో ఉలికిపాటుకు గురయ్యారు. అసలు ఎందుకు ఐటీ రైడ్స్ చేస్తున్నారన్న విషయాన్ని కూడా వాళ్ళకు మొదట సమాచారం తెలియలేదు. ఆ తర్వాత హన్సిక అనిల్ కుమార్ కేసులో వాళ్ళను సోదాలు చేస్తున్నారని చెప్పేసరికి వాళ్ళందరూ కూడా ఉలికిపాటుకు గురయ్యారని చెప్పాలి. దాదాపుగా ఈ కేసుకు సంబంధించి ఇంకా కూడా పెద్ద మొత్తంలో వాళ్ళు వసూళ్లకు పాల్పడినట్టు తెలుస్తోంది. ప్రాథమికంగా మాత్రం ఐటీ అధికారులు ఎవరైతే వాళ్లకు డబ్బులు ఇచ్చారో వాళ్ళ ఆ కంపెనీలకు సంబంధించి సోదాలు అయితే చేస్తున్నారు. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.